హలో ఎవ్రీవన్. ఎంసెట్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ హెచ్ఎల్సి సెంటర్లో ఏ విధంగా ఉంటుంది అనేది సింపుల్గా 5 మినిట్స్ లోపల స్టెప్ బై స్టెప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఒక్కసారి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక మనకి ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. ఆర్ఓసి ఫామ్లో ఏ డీటెయిల్స్ ఉంటాయి అండ్ ఏ సర్టిఫికేట్స్ ఆర్ఓసి ప్రకారం అఫీషియల్ డాక్యుమెంట్ ప్రకారం మనం ఏ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి, ఎన్ని సెట్స్ జిరాక్స్, ఏం ఒరిజినల్ అనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం కాకుండా ఆర్ఓసి ఫామ్ వచ్చాక మీరు ఈ 2 థింగ్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక మీరు ఇంటికి వచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆర్ఓసి ఫామ్ మీరు తీసుకురావాల్సి ఉంటుంది, అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఈ విధమైన మెసేజ్ ఒకటి వస్తుంది. ఈ రెండు ఖచ్చితంగా వచ్చేంత వరకు హెచ్ఎల్సి సెంటర్ నుంచి రావద్దు. సో ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ స్టార్ట్ ద వీడియో. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ హైప్ ద వీడియో. ఫస్ట్ స్టెప్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్లో ఏంటి అంటే మీరు హెచ్ఎల్సి సెంటర్కి ఇన్ పర్సన్గా ఖచ్చితంగా వెళ్ళాలి. స్టూడెంట్ అయితే ఖచ్చితంగా హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళాలి. మీ పేరెంట్స్ ఉన్నా ఉండకపోయినా సరే మీరు మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీరు స్లాట్ బుకింగ్లో ఏదైతే సెంటర్ని సెలెక్ట్ చేసుకున్నారో హెచ్ఎల్సి సెంటర్, ఆ సెంటర్కి సెలెక్ట్ చేసిన డేట్ అండ్ టైం మాత్రం ఖచ్చితంగా అదే స్లాట్ టైంలో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలి. 3 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. ఆర్ఓసి ఫామ్ ప్రకారం ఏ కాపీస్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత ఏంటి అంటే ఒకసారి మీరు సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాక హెచ్ఎల్సి సెంటర్లో అథారిటీస్ మీ సర్టిఫికేట్స్ని వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేశాక మీకు ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. ఆర్ఓసి ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను లాస్ట్ ఇయర్ ప్రకారం. ఆర్ఓసి ఫామ్ అంటే ఏం లేదు, రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్. మీరు ఏవైతే సర్టిఫికేట్స్ హెచ్ఎల్సి సెంటర్కి తీసుకెళ్ళి చూపించారో వాటిని వాళ్ళు ఈ ఫామ్ ప్రకారం మీకు రిసీట్ ఇస్తారు. దానే మనము ఆర్ఓసి ఫామ్ అంటాము. ఈ ఆర్ఓసి ఫామ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ మెయిన్గా ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉంటే మీకు ఫ్రీ సీట్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ మైనారిటీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ సీట్ ఉంటుంది. ఒకవేళ నో ఉంటే మీరు ఫుల్ ఫీ కట్టాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉండేటట్టు చూసుకోండి. ఇది ఎస్ ఉండాలి అంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆర్ఓసి ఫామ్లో ఉన్న డేటా 1-2 సార్లు చెక్ చేసుకోండి సైన్ చేసే ముందు. ఏం సర్టిఫికేట్ తీసుకెళ్లాలని చాలామంది స్టూడెంట్స్ ఒక్కొక్క ఛానల్ వాళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఆర్ఓసి అఫీషియల్ ఫామ్ ప్రకారం ఈ సర్టిఫికేట్స్ మీరు ఖచ్చితంగా క్యారీ చేయాలి హెచ్ఎల్సి సెంటర్కి. ర్యాంక్ కార్డ్, ఎంసెట్ ర్యాంక్ కార్డ్ తీసుకెళ్ళండి, హాల్ టికెట్ అండ్ ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, స్టడీ సర్టిఫికేట్. మనకి స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్ అంటాము. ఈ స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఇంపార్టెంట్ అంటే దీని ప్రకారం మనకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఆ నో అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇది అప్ టు డేట్ ఉండాలి. అంటే ఫస్ట్ జనవరి 2026 తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితేనే వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తుంటారు. సో కొంతమంది సందర్భాల్లో అది అంత ఖచ్చితంగా చూడకపోవచ్చు, కానీ నా సజెషన్ అప్ టు డేట్గా సర్టిఫికేట్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీరు మైనారిటీ ఉంటే ఇక్కడ ఎస్ అని ఉంటుంది, పిహెచ్ కేటగిరీ ఉందా లేదా ఇవన్నీ మీకు ఈ విధంగా ఇస్తారు. ఒకవేళ మీరు సబ్మిట్ చేస్తే ఎక్స్ అని ఉంటుంది. ఎక్స్ అంటే ఇది నాట్ సబ్మిటెడ్ అని కాదు, ఎక్స్ అంటే జిరాక్స్ కాపీ సబ్మిట్ చేశారు హెచ్ఎల్సి సెంటర్లో అనే విషయము ఇక్కడ ఎక్స్ అని రాశారు. అంటే ఈ స్టూడెంట్ ర్యాంక్ కార్డ్ సబ్మిట్ చేశారు, జిరాక్స్ కాపీ, హాల్ టికెట్ సబ్మిట్ చేశారు, జిరాక్స్ కాపీ, మార్క్స్ మెమో ఎస్ఎస్సి సబ్మిట్ చేశారు. ఇవన్నీ మీరు ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఎక్కడ ఒరిజినల్స్ ఏ సర్టిఫికేట్ ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, మెమో, స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయడం జరిగింది, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయడం జరిగింది, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మైనార్టీ లేదు కాబట్టి ఎన్ అని ఉంది. ఒకవేళ ఇస్తే ఎక్స్ అని ఉంటుంది. ఇతను పిహెచ్ కేటగిరీకి సంబంధం లేదు కాబట్టి ఎన్. ఒకవేళ మీకు ఎన్సీసీ, స్పోర్ట్స్ ఆర్ సిఏపి ఉంటే మీకు ఎస్ అని ఇక్కడ ఇస్తారు, అదర్వైజ్ నో అని ఉంటుంది, ఎన్ అని ఉంటుంది. సో ఈ విధమైన సర్టిఫికేట్స్ మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళండి అండ్ మీ డీటెయిల్స్ 1-2 సార్లు ఆల్ఓసి ఫామ్లో చెక్ చేసుకోండి. ఇవన్నీ అయిపోయాక మీ సిగ్నేచర్ అండ్ వాళ్ళు ఒక స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి ఇస్తారు. సో దిస్ ఈస్ ద మెయిన్ డాక్యుమెంట్ యూ నీడ్ టు కలెక్ట్ ఫ్రమ్ హెచ్ఎల్సి సెంటర్. మీరు హెచ్ఎల్సి సెంటర్లో ఈ సర్టిఫికేట్ లేకుండా ఇంటికి రాకండి. ఇది లాస్ట్ ఇయర్ ఆర్ఓసి ఫామ్. సో ఈ ఇయర్ కూడా సిమిలర్గానే ఉంటుంది స్టూడెంట్స్. అండ్ మెయిన్గా మీకు ఈ ఫామ్ ఇచ్చాక ఇలాంటి మెసేజ్ ఒకటి వస్తుంది. డియర్ క్యాండిడేట్, యువర్ లాగిన్ ఐడి ఈజ్ 8-digit లాగిన్ ఐడి అయితే మీకు వస్తుంది ఫ్రమ్ కన్వీనర్ టీజీ ఎప్సెట్ 2026.
ఈ మెసేజ్ ఎందుకు అంటే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ లాగిన్ 8 డిజిట్ నంబర్ ద్వారానే మనము ఫర్దర్గా స్టెప్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఒకసారి మీకు ఆర్ఓసి ఫామ్ వచ్చాక ఇమీడియట్గా మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఈ మెసేజ్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఈ మెసేజ్ రాకపోతే హెచ్ఎల్సి సెంటర్లో ఉన్న అథారిటీస్ని అడగండి. కొన్ని సందర్భాల్లో ఈవినింగ్ కూడా వస్తుంది. ఈవినింగ్ వరకు రాకపోతే నెక్స్ట్ డే హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళి వాళ్ళని అడగండి అథారిటీస్ని, నాకు మెసేజ్ రాలేదు, ప్లీజ్ ప్రొవైడ్ ద మెసేజ్ అంటే వాళ్ళు రీచెక్ చేసి మీకు మళ్ళీ మెసేజ్ వచ్చేటట్టు చూస్తారు. సో మీ రిజిస్టర్డ్ మొబైల్లో రీఛార్జ్ అయితే చేసుకోండి, యాక్టివేషన్లో ఉండేటట్టు చెక్ చేసుకునే బాధ్యత మీది. రెండు ఫామ్స్ ఫర్దర్ ప్రాసెస్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెచ్ఎల్సి సెంటర్లో ముఖ్యమైనవి ఏవి అంటే ఈ రెండే, ఆర్ఓసి ఫామ్ అండ్ రిజిస్టర్డ్ మొబైల్కి 8 డిజిట్స్ ఏవైతే లాగిన్ ఉందో అది రావటమే చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో ఒకసారి ఈ రిజిస్టర్డ్ మొబైల్కి మెసేజ్ అండ్ ఆర్ఓసి ఫామ్ తీసుకున్నాక మీకు స్లాట్ బుకింగ్ ప్రాసెస్ హెచ్ఎల్సి సెంటర్లో కంప్లీట్ అయిపోయినట్టే. సో ఒకసారి మళ్ళీ సమ్అప్ చేస్తాను. గో టు హెచ్ఎల్సి సెంటర్ ఇన్ పర్సన్, మీ పేరెంట్స్ తీసుకెళ్ళినా సరే తీసుకెళ్ళకున్నా సరే, క్యారీ ఒరిజినల్స్ అండ్ 3 సెట్ ఆఫ్ జిరాక్స్. ఇంతకుముందు ఏదైతే ఆర్ఓసి ఫామ్లో తీసుకెళ్లానో అవన్నీ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా 3 సెట్ జిరాక్స్ తీసుకెళ్ళండి, ఒక ఒరిజినల్ సెట్ కూడా తీసుకెళ్ళండి. ఒరిజినల్ సెట్ తీసుకెళ్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ బై హెచ్ఎల్సి టీమ్. సో అథారిటీస్ మీ డాక్యుమెంట్స్ని తరోగా చెక్ చేస్తారు. దాని ప్రకారమే ఆర్ఓసి ఫామ్లో ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో, ఇంతకుముందు చెప్పినట్టు ఆర్ఓసి ఫామ్లో ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో ఎక్స్ అని రాయడం జరుగుతుంది. ఒకవేళ ఇవ్వకపోతే నో అని ఇస్తారు. సో తర్వాత మీరు ఆర్ఓసి ఫామ్ తర్వాత చెక్ చేశాక మీకు 8 డిజిట్ లాగిన్ ఐడి ఇస్తారు, వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్కి. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద స్లాట్ బుకింగ్ ప్రాసెస్. ఇవే కాకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఐ ట్రై టు రెస్పాండ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్.